చాలా గర్వకారంగా ఉంది సార్. చాలా బాగుంది. వెళ్ళాము, చాలా బాగుంది అనకూడదు కానీ ఇప్పుడు ఉద్యోగాలు మాత్రం అవి వచ్చే అవకాశం ఉంది. బాగుంది సార్. గత ప్రభుత్వం కన్నా ఇప్పుడు ప్రభుత్వం చాలా బాగుంది. ఏదైనా ఇసుక మాఫియా గట్టప్పుడు చాలా చేశారు. ఇప్పుడు అదేట్లేదు, అంత బాగుంది. ఇప్పుడు అందుతాను సార్. ఎన్నాలా ఒకరికి ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం అందుతుంది. మళ్ళీ శ్రీశక్తి గ్యాస్ సిలిండర్లు 3 అంతని, అన్నదాత సుఖీభవ అన్ని బాగున్నాయి సార్. బాగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు పాలన బాగుంది సార్. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిన్న ప్రారంభమైంది. ఇది ఉత్తరాంధ్రకి మణిహారంగా ఉంది కదా, నిన్న ప్రారంభోత్సవం జరిగింది. ఎలా అనిపిస్తుంది సార్? చాలా హ్యాపీగా ఉంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మా ఏరియాకి రావడం చాలా మంచిది. చాలా బాగుంది. దీన్ని డెవలప్ అయితే ఈ ఏరియా అంతా డెవలప్ అవుతుందని మేము అనుకుంటున్నాం. గతంలో కంటే ఇప్పుడు బాగానే పెరిగాయి. గత చంద్రబాబు నాయుడు టైంలోనూ స్టోన్ పడింది. ఈ రోజున ఉత్తరాంధ్రకి నిజంగా ఏ ప్రభుత్వం కూడా చేయనటువంటి ఒక మంచి కార్యక్రమం అయితే చేశారు ఈ యొక్క కూటమి ప్రభుత్వం. ఎందుకంటే ఉత్తరాంధ్ర అనేది ఎప్పటి నుంచి కూడా వెనుకబడిన దీని కింద ఉంది. ఈ విమానాశ్రయం రావడం వల్ల ఆ వెనుకబడిన తనం చాలా వరకు కూడా నిర్మూలించవచ్చు. ఇదే కాకుండా ఇంకా చాలా ఇండస్ట్రీస్ అవి కూడా ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. మరి గూగుల్ డేటా సెంటర్ కానీ ఇవన్నీ కూడా వస్తున్నాయి ఉత్తరాంధ్రకి. ఇవన్నీ కూడా మరి చంద్రబాబు నాయుడు గారి విజన్ కానీ, మోడీ గారి సహకారం, అలాగే పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ కృషి వల్ల ఈరోజు ఉత్తరాంధ్ర చాలా వరకు కూడా కొన్ని లక్షల కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగే ఇది ఉంది. విమానాశ్రయాన్ని అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం కూడా ఒక చారిత్రాత్మకమైన ఇది. మరిది ప్రపంచ పటంలో ఈ రోజున ఈ యొక్క భోగాపురానికి అలానే ఉత్తరాంధ్రకు కూడా ఒక మంచి వచ్చిందని చెప్పాలి, జరిగిందని చెప్పాలి. అంటే ఈ విషయంలో అయితే మరి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయం ఇది, మనం చెప్పక్కర్లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ప్రజలు మాత్రం. ఎందుకంటే మరి ఆ రోజున ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా ఇప్పుడు వీడియోలో చూస్తున్నారు కదా, అన్నీ కూడా ఆయన ఏ రకంగా మాట్లాడారు, ఏ రకంగా చేశారనేది ప్రజలందరికీ చూపించడం జరుగుతుంది. మరి దానికి ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు మంచి నిర్ణయం తీసుకొని అతని పరిపాలన బాగోలేదని చెప్పేసి మరి కూటమి ప్రభుత్వానికి ఎంత అఖండమైన మెజార్టీ ఇవ్వడం అనేది దానికి రుజువుగా తార్కాణం. ఈ రోజున వచ్చినందుకు కూడా ఈ కూటమి ప్రభుత్వం మరి సెంట్రల్ గవర్నమెంట్తో మంచిగా ఉంటూ ఈ యొక్క ఫండ్స్ అనేది తీసుకురావడం నిజంగా ఒక చారిత్రాత్మకమైన తీర్పు అని చెప్తున్నాను. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ప్రారంభమైంది కదా, ఎలా అనిపిస్తుందమ్మా? చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఇలా వస్తుందని మేము కళ్ళ కూడా ఊహించలేదు. చాలా ఆనందంగా ఉందండి ఇలా రావడం. భోగాపురం మన ఆంధ్రాలో బాగుందండి, ఉత్తరాంధ్రలో చాలా బాగుంది. జనాలందరికీ ఉపాధి కూడా కల్పిస్తున్నారండి. దీనికి అంతటి కారణం చంద్రబాబు నాయుడు గారు, మరి మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కృషి. రైతులు నిజంగా చాలా అదృష్టవంతులండి. వాళ్ళు కూడా కొంత భూమిని వీళ్ళకి కేటాయించడం, విమానాశ్రయాన్ని కేటాయించడం కూడా చాలా ఆనందంగా ఉంది. ముందు హ్యాట్స్ ఆఫ్ చెప్పవలసింది రైతులకండి. మెయిన్ వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మనకి ఈ భూములు ఇచ్చారంటే వాళ్ళకి ఎల్లప్పుడూ మనం పాదాభివందనం చేయాలండి. వాళ్ళు ఉంటేనే మనం ఇవాళ ఇలా ఉండగలిగామండి. నిజంగా రైతులు చాలా చాలా ఆనందపడుతున్నామండి ఇచ్చినందుకు. చాలా సంతోషం అండి. హ్యాపీగా ఉందండి. యువత అందరికీ ఉద్యోగాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారండి. చదువుకొని ఎందుకు ఇది పనికి రాకుండా ఈరోజు జనాలందరికీ చదువుకున్న విద్యార్థులకి అందరికీ ఉపాధి కల్పిస్తున్నారండి. ఈరోజు చాలామంది వేల మంది జనం ఇప్పుడు ఇక్కడ ఉపాధి పొందుతారు కూడానండి. ఇక ముందు ఇలాగే రావాలి గవర్నమెంట్ అనేసి మేము కోరుకుంటున్నాము. చాలా చాలా సంతోషంగా ఉందండి. చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు ఫ్లైట్ ఎక్కాలి అని అనేసి అంటే గాజువాక్ వరకు వెళ్ళాల్సి వచ్చేది, కానీ ఇప్పుడు మనకు దగ్గరలోనే ఉంది కాబట్టి చాలా మందికి టైం సేవింగ్ అనేది జరుగుతుంది. చాలా మందికి ఈజీగా ఉంటుంది. అభివృద్ధి కూడా చాలా ఫాస్ట్గానే ఉంది. చంద్రబాబు గారే తీసుకొచ్చారు కదా, సో కూటమి ప్రభుత్వానికి క్రెడిట్ వెళ్తుంది. 2 ఏళ్ల పాలనలో ఉత్తరాంధ్ర సర్వేగంగా అభివృద్ధి జరుగుతుంది. ఇంతకుముందు ఫ్రీ బస్సులు కానీ అవేమీ కూడా లేవు. ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వస్తుంది. ఫైనాన్షియల్గా సపోర్ట్గా ఉంటుంది. ఫ్రీ బస్సు కూడా పెట్టడం వల్ల చాలామంది కాలేజ్ స్టూడెంట్స్కి ఏంటంటే అంటే బస్ ఫీజులు అలాంటివి కొంచెం తగ్గే అవకాశాలు వచ్చాయి ఎక్కువ. అవన్నీ పథకాల వల్ల చాలా ఉపయోగాలు అయితే జనాలకు జరుగుతున్నాయి. సంతోషంగా ఉంది. అంటే ఉన్నూరు వదులుకొని వేరే ఊరు వలసెళ్ళి జాబులు చేసే కన్నా ఉన్నూరులోనే జాబులు చేసుకోవడం అనేది చాలా మందికి ఫ్యామిలీకి దగ్గరగా ఉంటారు కాబట్టి అది మంచిదే. సార్, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిన్న ప్రారంభమైంది. ఈ విమానాశ్రయం నిజంగా ఉత్తరాంధ్రకి మణిహారంగా మారబోతుంది. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉంది సార్. ఎందుకంటే తరతరాలుగా ఉత్తరాంధ్ర వాసులంటే చాలా వెనకబడుతున్నాం. అంటే అవకాశాల కోసం వేరే ప్రాంతానికి వెళ్ళాల్సిన పరిస్థితి అన్నమాట. కానీ ఈ ఎయిర్పోర్టు ప్రాతిపదిక మీద ఉద్యోగ అవకాశాలు కానీ అంటే రానున్న కొన్ని సంవత్సరాల్లో ఒక మంచి అభివృద్ధిని చూస్తామని చెప్పి ఆశిస్తున్నాం అందరం కూడాను. ప్రజెంట్ అభివృద్ధి, మా ప్రాంత అభివృద్ధి ప్రజెంట్ అయితే ఇంకా విమానాశ్రయం స్టార్ట్ అయింది సార్. ఇంకా దాని తన ఫలాలు ఇంకా అందాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఇంకా
పెరిగాయి సార్ చాలా. అంటే 2015 సంవత్సరంలో మన ప్రతిపాదన అయిందండి. అంటే అప్పటి టీడీపీ గవర్నమెంట్, అప్పటి మన పౌర విమాన శాఖ మంత్రి అయినటువంటి అశోక్ గజపతి ఆధ్వర్యంలో మెయిన్ క్రెడిట్ అంతా కూడా మ్యాక్సిమం వాళ్ళకే చెందుతుందండి. ఎందుకంటే ముందు ప్రతిపాదన ఈ విధంగా తీసుకురావాలనేటువంటి ఆలోచన మాత్రం ఆనాటి చంద్రబాబు నాయుడు గారిది, ఆనాటి సెంట్రల్ గవర్నమెంట్ గారిది, ఆ తర్వాత అప్పటి విమానయాన శాఖ మంత్రి అయినటువంటి అశోక్ గజపతి రాజు గారిది అండి. తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాల్లో చాలా చక్కగా చాలా ఫాస్ట్గా అభివృద్ధి చేయడం అనేది జరిగిందండి. చాలా తొందరగా చేయడం జరిగింది. ఎక్కువగా మాత్రం ఈ గవర్నమెంట్లో ఎక్కువగా అభివృద్ధి జరిగిందని చెప్పేసి కొంత స్పీడప్ అయిందని చెప్పేసి మాత్రం నేను అనుకుంటున్నాను సార్. సార్ అది రావడం మా పిల్లలందరికీ మంచి భవిష్యత్తు, చుట్టుపక్కల పరిశ్రమలు రావడం వస్తుంటే మా పిల్లలకు మంచి భవిష్యత్తు వస్తుందని ఆశిస్తున్నాం సార్. రావడం వల్ల కూటమి ప్రభుత్వంకి దక్కాలనుకుంటున్నాం సార్. అందులో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇది జగన్ అనేవాడు ఒక బోగస్ అండి, అలాగే చూడాలి తప్ప అది ఏదనుకున్న అసాధ్యం తప్ప సాధ్యమేం చేయలేడు. మనం నరాలోకి చేసి పట్టుకున్న కుర్రవాళ్ళ గురించి ఇదంతా పరిశ్రమలు తేవడం, ఉద్యోగాల గురించే తపన పడి ఎంతో బాగా చేసి పెడుతుంది సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. ఎక్సలెంట్గా ఎక్కడ చూసిన రోడ్లు అవన్నీ కొంచెం ఉద్యోగాల పరంగా అన్ని విధంగా అందరూ కూడా క్షేమంగా ఉన్నారు. ఆ గవర్నమెంట్లో ఇబ్బంది పడరు, కానీ ఈ గవర్నమెంట్లో ఇబ్బంది లేదు సార్. అందరికీ అందుతున్నాయి సార్. తల్లికి వందనం, మరి పెన్షన్లు వికలాంగులకి అందరికీ కూడా వస్తున్నాయి సార్ సూపర్గానే. సార్ అందరూ కూడా ఈ ఉత్తరాంధ్రలో అందరూ కూడా క్షేమంగా సరదా సంతోషంతో ఉన్నారు సార్. ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు ఆ ఉద్యోగాలు జాయిన్ అవుతాయి అందరూ, ప్రతి ఒక్కరు, నేనే నా పిల్లలు కూడా ఎప్పుడు జాయిన్ చేయాలన్న తపనతో ఉన్నాను సార్. భోగాపురం విమానాశ్రయం నిన్న 1వ తారీఖున శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేశారు. సరదాగా చూద్దామని, ఇవాళ సండే కదా, ఫ్రెండ్షిప్ డే పురస్కరించుకుని ఇవాళ చూద్దామని వచ్చాం. ఈ ఉత్తరాంధ్రకి ఈ భోగాపురం విమానాశ్రయం రావడం అనేది ఒక గొప్ప కళగా చెప్పచ్చు. ఈ ఉత్తరాంధ్రకి ఇదొక గొప్ప మణిహారం అండి. ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఎప్పటి నుంచో వెనకబడి ఉన్నామండి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఆల్రెడీ డెవలప్డ్ అయినా కానీ విజయనగరం, శ్రీకాకుళం అనేవి ఎప్పటి నుంచో డెవలప్మెంట్ లేవు. ఈ 2 జిల్లాలకి ఈ భోగాపురంలో విమానాశ్రయం పెట్టడం అనేది చాలా మంచి అవకాశం అండి. ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కానీ రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, లేకపోతే ఇంకా ప్రజలకి ఉద్యోగ అవకాశాలు కానీ, రవాణా వ్యవస్థ కానీ, ఈ విమానాశ్రయం వల్ల ఇంటర్నేషనల్ విమానాశ్రయం కాబట్టి మనకి ఇంకా మంచి అవకాశాలు, ఇంటర్నేషనల్గా ఎదిగే అవకాశాలు. ఇక్కడ నుంచి కార్గో షిప్ యార్డ్ కూడా ఉంది, ఏటీసీ కూడా వస్తుంది కాబట్టి త్వరలో. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్ వస్తుంది. ఈ ప్రభుత్వం దీన్ని అభివృద్ధి చేసినందుకు ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ, మన స్టేట్ ప్రభుత్వానికి కానీ మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. గతంలో మన చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినప్పటికీ ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారి హయాంలో ఓపెన్ అవ్వడం అనేది గర్వకారణం అండి. ఇంత స్పీడ్గా డెవలప్మెంట్ అనేది చాలా గొప్ప విషయం అండి. దానికి మనం గవర్నమెంట్కి కృతజ్ఞతలు తెలియజేయాలండి. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిన్న ప్రారంభమైంది. ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అనేది ఉత్తరాంధ్రకి మణిహారంగా మారుతుంది. మీకు ఎలా అనిపిస్తుందండి? చాలా బాగుంది. అంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వాణిజ్య రంగం ఏంటి, పారిశ్రామిక రంగం ఏంటి, ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్స్ బాగానే ఉంటుంది, డెవలప్మెంట్ బాగానే ఉంది. ఆ విషయంకి వచ్చేసరికి విజయనగరము, శ్రీకాకుళం, విశాఖపట్నం మూడు ప్రాంతాలు ఉత్తరాంధ్ర వరకు డెవలప్మెంట్ బాగానే ఉంది. ఇక్కడైతే ఈ ఎయిర్పోర్ట్ వల్ల టీడీపీ ఆదాయం ఎక్కువ ఉంది. 100% వన్ అండ్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారేనండి. ఎందుకంటే 2015లోనే ఆయన శంకుస్థాపన చేశారు. నాయుడు గారు వచ్చాక చాలా మా ఉత్తరాంధ్ర మాత్రం బాగా అభివృద్ధి చెందింది. 100% కరెక్ట్ అండి, 100% కరెక్ట్. ఆయన మా ఉత్తరాంధ్ర వాసే కాబట్టి బాగా పెట్టారు. కానీ ఇది వాళ్ళు చెప్పుకోలేదు పాపం, ఇది కనబడుతుంది. ఇది అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 10 మందికి కనబడుతుంది కాబట్టి ఇదే మంచిదండి. అప్పడాలు, ఎల్లుల్లిపాయలు అన్నీ వేస్ట్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేసిన మాత్రం కళ్ళెత్తే కనబడుతుంది. వేల కృతజ్ఞతలు వస్తుంది కంపల్సరీగా. ఇలాగే మా ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా చేసి మమ్మల్ని మంచి ముందుకి తీసుకొస్తారని ఆశిస్తాం.